ఎందుకంటే యేసు ప్రభు కూడా తన చివరి గడియల్లో ఆయన అప్పచెప్పబడే ముందు ఈ సీస్ ద ఫిగ్ ట్రీ, అంజూరపు చెట్టు చూసి దాని దగ్గరికి వెళ్ళి తినటానికి ఏమైనా ఉందని ఆకలితో వెళ్ళాడంట. చూస్తానికి పచ్చగా ఉందంట, కానీ దాంట్లో తినటానికి ఏ ఫలము లేదంట. అందుకని యేసు ప్రభు ఏం చేశాడు, దాన్ని శపించి వెళ్ళిపోయాడంట. You see, when God does not see a fruit, he curses. ఆయన శపించిన వెంటనే అది ఎండిపోలేదు, శపించి వెళ్ళిపోయాడంట. మరలా వచ్చేటప్పటికి చూస్తే అది వేరు నుండి ఎండిపోయిందంట. బయట నుండి లోట కాదు, లోట నుండి బయటికి. ఈరోజు దేవుడు విడిచిపెట్టిన వారు వెంటనే బయట ఏమవుతుందో బాగానే ఉన్నట్టు ఉంటారు, కానీ లోట నుండి బయటికి పోయారు అనుకో ఇంకా బాగుపడే ఛాన్స్ ఉండదు. కానీ ఈరోజు కృప కనికరం కలిగిన దేవుడు మన జీవితంలో ఆయన సహాయాన్ని, ఆయన అవకాశాల్ని, ఆయన తరుణాన్ని ఇస్తున్నాడండి.